లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ ఆధ్వర్యంలో నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్కు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నృత్య కళాకారులు హాజరయ్యారు. వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులచే కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కథక్ పేరిణి, మణిపురి, ఒడిస్సీ, జానపద నృత్యాంశాలతో కళాకారులు నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. నాట్యబాల పురస్కారం, యువనాట్య పురస్కారం, నాట్య గురువులకు నాట్య కళాబ్రహ్మ పురస్కారం, సేవా పురస్కారాలతో గురువులను, శిష్యులను, అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం మేడిది నాగేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. కూచిపూడి డాన్స్ మాస్టర్, విజయశంకర్ మ్యూజిక్ గవర్నమెంట్ పాఠశాల గురువు డాక్టర్ పసుమర్తి శ్రీనివాస్ శర్మ, ఘంటసాల పవన్ కుమార్, హేమసుందరులను సముచిత రీతిలో ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. ఈ వేడుకలకు సుమారు 600 మంది నృత్య కళాకారులు రావడం విశేషం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లాస్యప్రియ, కూచిపూడి నృత్యనికేతన్ సెక్రటరీ, శాస్త్రీయ నాట్య గురువుల సంక్షేమ సంఘం మేడిది నాగేశ్వరరావు మాట్లాడుతూ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పలు ప్రాంతాల నుంచి వచ్చేసిన అతిథులను, గురువులను, శిష్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు మొమెంటోలతో సర్టిఫికెట్లు అందజేశారు. త్వరగా ఆ యొక్క సబ్జెక్ట్ని వాళ్ళు సాధించగలుగుతారు. మరి ప్రపంచ స్థాయిలో ఇవాళ కూచిపూడి నాట్యం ఎంతో విరాజిల్లుతుంది. వీళ్ళలో చాలామంది విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు అందరికీ ఎవరైనా మన ఊహలన్నీ ఉన్నాయి. ఇప్పటికే వీళ్ళు అక్కడ పంపించాలి, ఇక్కడ పంపించాలని. మీ ఊహలన్నీ కూడా ఈ నాట్య కళ ద్వారా నిజమవుతాయని తెలియజేస్తూ విద్యార్థులకు 15 సంవత్సరాల లోపు విద్యార్థులకు నాట్యబాల పురస్కారంతోనూ, 15 సంవత్సరం దాటిన విద్యార్థులకు యువనాట్య పురస్కారంతోనూ పిల్లలకు విద్యార్థులను సత్కరించడం జరిగింది. అదే గురువులకు నాట్యకళా బ్రహ్మ పురస్కారంతోనూ వారిని గురువులను సత్కరించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంను జరుగుతుంది. ఇదే విధంగా రేపు కూడా మనకి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. నాట్య గురువులు అందరూ కూడా వచ్చి మన ఈ యొక్క ప్రోగ్రాం జయప్రదం చేశారు. దానికి గాను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ